నిన్న ప్రాబ్లమ్స్ ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ యూజ్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసామో వాటి కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. నిన్న ఎక్కడ అయ్యామో దాని నెక్స్ట్ ఎగ్జాంపుల్. Evaluate delta square by E of x cube. The interval of differencing being unity, and that means h equal to 1 అని అర్థం. Evaluate delta square by E of x cube. వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? సార్ ఇప్పుడు డెల్టాకి ఫార్ములా ఏంటి? డెల్టా స్క్వేర్ బై ఈ కదా. డెల్టాకి ఈలో ఫార్ములా ఏంటమ్మా? డెల్టా ఈక్వల్ టు ఫార్ములా డెల్టాకి ఈకి రిలేషన్ డెల్టాకి ఈకి రిలేషన్ ఎవరో ఒకరు మాట్లాడాలి. డెల్టా ఈక్వల్ టు E-1. డెల్టా ఈక్వల్ టు E-1 స్క్వేర్ ఉంది బై ఈ ఆఫ్ x క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు E-1 హోల్ స్క్వేర్ ని E స్క్వేర్ మైనస్ 2E ప్లస్ 1 బై ఈ ఆఫ్ x క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు E స్క్వేర్ బై ఈ అంటే E మైనస్ 2E బై ఈ అంటే మైనస్ 2 ప్లస్ 1 బై ఈ అంటే E ఇన్వర్స్ ఆఫ్ x క్యూబ్. That is E of x cube minus 2x cube plus E inverse x cube. షిఫ్ట్ ఆపరేటర్ లోకి మారిపోయింది టోటల్ గా. E of f of x ఫార్ములా ఏంటి? f of x plus h. E of f of x ఫార్ములా షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములా ఏంటి? x plus h. x ప్లేస్ లో x plus h హోల్ క్యూబ్ మైనస్ 2x క్యూబ్. E ఇన్వర్స్ ఆఫ్ f of x ఫార్ములా f of x minus h, that is x minus h whole cube. But in this problem, the interval difference being x0 కి x1 కి డిఫరెన్స్ h కదా అంటాం. ఇప్పుడు అదే ఎంత ఇచ్చాడు ఇక్కడ? యూనిటీ అన్నాడు. అంటే h ప్లేస్ లో 1 వేసిస్తే x ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 2x క్యూబ్ ప్లస్ x మైనస్ 1 హోల్ క్యూబ్. ఓకేనా? సో దట్ ఈజ్ ఏమైంది అప్పుడు? x plus 1 whole cube plus x minus 1 whole cube. A cube plus B cube plus 3A square B plus 3AB square. A plus B whole cube formula minus 2x cube ఉంది plus A minus B whole cube formula A cube minus B cube plus 3A square B minus 3AB plus 3x minus 3x plus 1 minus 1 ఈ x క్యూబ్ ప్లస్ x క్యూబ్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ అన్ని క్యాన్సిల్ అయిపోతే చివరికి ఏం మిగిలిందమ్మా? ఇక్కడ రాంగ్ రాసాము. ఏ క్యూబ్ మైనస్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్
minus 3a square b minus 3ab into a minus b plus 3ab square అంటే ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి అంతేనా ఒకసారి చూడండి ఇక్కడ a plus b whole cube ఫార్ములా a cube plus b cube plus 3a square b plus 3ab square b square అంటే 1 అమ్మ ఇక్కడ b ఇక్కడ minus 2a cube ఉంది కాబట్టి minus 2x cube ప్లస్ ఇప్పుడు a minus b whole cube ఫార్ములా a cube minus b cube minus 3a square b minus 3a square అంటే x కదా ఇక్కడ a అంటే x square b అంటే 1 ప్లస్ 3a a అంటే x b square అంటే 1 square సో టోటల్ గా ఏం మిగిలిందంటే ప్లస్ 3x ప్లస్ 3x 6x మిగిలింది సో అక్కడ x మైనస్ 1 హోల్ క్యూబ్ ని x ప్లస్ 1 హోల్ క్యూబ్ ని ఎక్స్పాన్షన్ చేయండి చేసి అక్కడ సింప్లిఫై చేస్తే చివరికి మనకి ఆన్సర్ 6x వచ్చింది ఓకేనా ఇది ప్రాబ్లమ్ సార్ అక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది కదండి సార్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ 2x క్యూబ్ ను ఇందులో మైనస్ 2x క్యూబ్ ఉంది కదా మన దగ్గర ఓకే ఓకే సార్ క్యాన్సిల్ అయిపోయింది అలాగే ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది ప్లస్ 3x మాత్రమే మిగిలింది 6x అన్నమాట దట్ ఈస్ ద ఆన్సర్ డెల్టా స్క్వేర్ బై ఈ ఎక్స్ క్యూబ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే పట్టుకుని మనం బయలుదేరినప్పుడు డెల్టా స్క్వేర్ బై ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇంటర్వల్ ఈజ్ యూనిటీ వి గెట్ ద ఆన్సర్ 6x నెక్స్ట్ ఎగ్జాంపుల్ prove that e power x is equal to delta square by e power x into e power x by delta square e power x where ఇక్కడ h unity difference of that interval h unity అనేది చెప్తున్నాడు prove that e power x is equal to delta square by e power x ఇక్కడ మనకి జనరల్ గా మనం ఒకసారి ఆలోచిస్తే చూడండి దీని వేరే సింప్లిఫై చేయాలి దీని వేరే సింప్లిఫై చేయాలి ఓవరాల్ ఒక ఐడియా అయితే మనకు వచ్చేస్తుంది ఇది e బై డెల్టా స్క్వేర్ ఆఫ్ e పవర్ x చూడగానే మనకు ఒకటి అర్థమైపోతుంది చూడండి e బై డెల్టా స్క్వేర్ ఆఫ్ e పవర్ x ఇది డెల్టా స్క్వేర్ బై e ఆఫ్ e పవర్ x ఇక్కడ ఆఫ్ e పవర్ x ని ఆఫ్ e పవర్ x ని కామన్ తీస్తే డెల్టా స్క్వేర్ బై e ఇంటూ e బై డెల్టా స్క్వేర్ ఆఫ్ e పవర్ x ఈ డెల్టా స్క్వేర్ బై ఈకి రివర్స్ ఉంది ఇక్కడ e బై డెల్టా స్క్వేర్ ఈ డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది అక్కడ ఆఫ్ పక్కన e పవర్ x ఉంటుంది అంటే 1 ఆఫ్ e పవర్ x సో వి గెట్ ద లెఫ్ట్ సైడ్ e పవర్ x మామూలుగా మనకు అర్థమైపోయేది అంతే కదా ఇక్కడ డెల్టా స్క్వేర్ బై e ఆఫ్ e పవర్ x ఇది e బై డెల్టా స్క్వేర్ ఆఫ్ e పవర్ x సో ఇప్పుడు వాడు ఇచ్చినట్టుగా మనం సాల్వ్ చేయాలి కాబట్టి RHS పట్టుకొని బయలుదేరదాం డెల్టా స్క్వేర్ బై e పవర్ x e పవర్ x బై డెల్టా స్క్వేర్ e పవర్ x డెల్టా స్క్వేర్ బై e అంటే మనకి ఎందాక వచ్చింది కదా e మైనస్ 1 డెల్టా ఫార్ములా e మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఆఫ్ e పవర్ x ఇంటూ e పవర్ x బై ఒక డెల్టా స్క్వేర్ లో ఒక డెల్టా ఉంచి ఇంకో డెల్టా ఆఫ్ e పవర్ x అప్లై చేసేస్తే f ఆఫ్ x కి ఇది f ఆఫ్ x ఒక డెల్టా అప్లైడ్ ఆన్ e పవర్ x డెల్టా ఇంటూ డెల్టా
ఒక డెల్టా అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. హెచ్ అంటే ఇక్కడ 1 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ minus 2e plus 1 by e of e power x into e power x అంటే e power x plus h షిఫ్ట్ ఆపరేటర్ e power x ఫార్ములా. h అంటే ఇక్కడ ఎంత 1 కదా. షిఫ్ట్ ఆపరేటర్ e power x ఫార్ములా ఏంటమ్మా f of x plus h అంటే e power x ప్లేస్ లో x plus h వేయాలి. దట్ ఈస్ x plus 1. కింద ఇంకో డెల్టా ఉంది. డెల్టా e power x plus 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ పవర్ 1 ఈ పవర్ ఎక్స్ కామన్ తీసాం అనుకోండి. డెల్టా ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1 మైనస్ 1 అంతే కదా. ఈ కింద డెల్టా ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఒక ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకా ఇక్కడ ఈ పవర్ 1 మిగులుతుంది మైనస్ 1 మిగులుతుంది. ఈ మైనస్ 1 కాన్స్టెంట్ బయటకు లాగేయచ్చు. ఇప్పుడు దీన్ని నోట్ సింప్లిఫై చేయాలి. ఈ స్క్వేర్ మైనస్ 2e ప్లస్ 1 ఈ స్క్వేర్ బై ఈ అంటే ఎంత ఈ మైనస్ 2 అవుద్ది ప్లస్ ఇది 1 బై ఈ అంటే ఈ ఇన్వర్స్ అవుద్ది అంతేనా. ఈ దీని బ్రాకెట్ సింప్లిఫికేషన్ అంతా ఏమవుతుంది ఈ మైనస్ 2 ప్లస్ ఈ ఇన్వర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈ తర్వాత మైనస్ 2e ఉంది కాబట్టి ఈ స్క్వేర్ మైనస్ 2e ప్లస్ 1 అక్కడ అంటే ఏమవుతుంది ఈ స్క్వేర్ బై ఈ అంటే ఈ మైనస్ 2 ప్లస్ ఈ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ రెండోది ఈ పవర్ ఎక్స్ లో మనకి ఎంత వచ్చింది ఈ పవర్ x plus 1 by delta of e power x into e minus 1 ఉంది. ఇప్పుడు దీనికి అప్లై చేస్తే క్యాపిటల్ E of e power x కి e power x plus 1 minus 2 into e power x plus e inverse of e power x అంటే e power x minus h f of x minus h అంటే e power x minus 1 దీనికంతా అప్లై అయిపోయింది. ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ డెల్టా ఈ పవర్ ఎక్స్ మీద ఈ ఈ మైనస్ 1 కాన్స్టెంట్ బయటికి తీసేస్తాం. ఇప్పుడు ఈ డెల్టా ఎవరి మీద అప్లై అవుతుంది అంటే ఈ పవర్ ఎక్స్ మీద అప్లై అవుద్ది. సేమ్ ఇందాకట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీయండి. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీస్తే ఈ మైనస్ 2 ప్లస్ ఈ ఇన్వర్స్. ఇక్కడ ఏముందంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1 ఇది బై ఈ రెండిట్లో ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఇందులో కామన్ తీస్తే ఇక్కడ ఈ మైనస్ 1 ఉంటుంది. ఇది ఒక ఈ మైనస్ 1 అంటే ఈ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ పోతుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది 1 బై ఈ కదా అంటే ఈ స్క్వేర్ మైనస్ 2e ప్లస్ 1 హోల్ బై ఈ ఇది 1 బై ఈ ఎల్సిఎం ఈ కట్టిస్తే ఈ స్క్వేర్ మైనస్ 2e ప్లస్ 1 ఇంటూ ఏం మిగిలిందంటే పైన ఇక్కడ ఈ మిగిలింది బై ఈ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈ పోతుంది. ఈ ఇక్కడ ఉన్నది ఈ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది ఈ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈ రెండు పోతున్నాయి. సో టోటల్గా ఏం మిగిలింది అంటే ఈ పవర్ ఎక్స్ దట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అర్థమైంది సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డెల్టా పవర్ n sin ax plus b delta power n sin ax plus b
n టైమ్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అప్లై చేయాలి మన సైన్ ఫంక్షన్ మీద sin ax plus b. ఇలాంటిదే సేమ్ డెల్టా పవర్ n cos ax plus b చేయొచ్చు. ఫస్ట్ ఒక డెల్టా అప్లై చేద్దాం మనం. డెల్టా ఆఫ్ sin ax plus b, that is f of x plus f of x. Sin ax plus b is treated as f of x. Delta f of x, that is f of x plus h. x plus లో x plus h చేస్తే ax plus ah plus b. ఇది f of x అయినప్పుడు ఇది f of x plus h minus f of x plus h minus f of x. అంతే కదా? That is equal to sin c minus sin d లా కనబడుతుంది. 2 cos c plus d ax plus ah plus b plus ax plus b c plus d by 2 into sin ఇది c minus d. ఆ c minus d చేసినప్పుడు ax b పోతే ఓన్లీ ah మిగులుతుంది by 2. That is equal to 2 sin ah by 2 కాన్స్టెంట్ ఎక్సలెంట్ టర్మ్ 2 into sin ah by 2 cos టర్మ్ చూస్తే ax plus b plus ఇదొక ax plus b 2ax plus b 2 into ax plus b by 2 పోతే ax plus b ప్లస్ ఒక సింగిల్ ah ఉంది కదా ఆ ah కి బై 2 ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ డెల్టా అప్లై చేస్తాం. ఒక డెల్టా sin ax plus b మీద అప్లై చేస్తే sin ఆఫ్ f of x plus h minus f of x, ఇది sin c minus sin d ఫామ్ అప్లై చేస్తే సింప్లిఫై చేస్తే ఇలా అవుతుంది. సెకండ్ టైం అప్లై చేద్దాం. ఇక్కడ మనకు ఏం అర్థమవుతుందంటే దీన్ని ఇంకా ఎలా రాయాలనేది ఒకటి చూద్దాం. చూడండి, ఒక జనరల్ ఫామ్ తయారు చేయాలి కదా డెల్టా పవర్ n. ఇప్పుడు డెల్టా స్క్వేర్ అప్లై చేద్దాం. ఏం అప్లై చేద్దాము? డెల్టా స్క్వేర్ అప్లై చేద్దాం. డెల్టా స్క్వేర్ sin ax plus b డెల్టా ఆఫ్ ఒక డెల్టా sin ax plus b డెల్టా ఆఫ్ డెల్టా sin ax plus b. Already delta sin ax plus b value is this. So the delta of 2 sin ah by 2 into cos ax plus b plus ah by 2. ఒక డెల్టా ఆఫ్ sin ax plus b వాల్యూ ఇందాక ఏదైతే వచ్చిందో ఇక్కడ చిన్న ప్లేస్ ఉంచాను. ఒక ఫామ్ రాయాలి. దీన్ని డెల్టా స్క్వేర్ చేసిన తర్వాత దీన్ని ఎలా సెట్ చేయాలి అనేది ఒక ఫార్ములా లాగా వస్తుంది. దాన్ని బట్టి డెల్టా క్యూబ్, డెల్టా పవర్ 4, డెల్టా పవర్ n జనరలైజ్ చేసి మనం రాసేస్తాం అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 sin ah by 2 కాన్స్టెంట్ కదా, బయటికి తీసేస్తాం. అప్పుడు డెల్టా ఎవరి మీద అప్లై అవుతుంది? cos ax plus b plus ah by 2. That is equal to 2 sin ah by 2 కాన్స్టెంట్ బయట ఉంది కదా అది ఇంటూ ఇప్పుడు ఈ డెల్టా ఆఫ్ ఇదంతా f of x plus h. డెల్టా ఆఫ్ f of x ఫార్ములా cos x ఉన్న దగ్గర x plus h ఇక్కడ వేయాలి. ఇక్కడ x plus h చేస్తే ఏమవుతుందంటే ax plus ah ప్లస్ ఈ కాన్స్టెంట్ b ప్లస్ ah by 2. ఇది f of x plus h. ఓకేనా? మైనస్ f of x అంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో cos ax plus b plus ah by 2 మైనస్ f of x అంతా ఇది. చూసారా? డెల్టా ఆఫ్ కాస్ ఆఫ్ ఏదైతే ఈ టర్మ్ ఉందో f of x ఇది డెల్టా అప్లై చేస్తున్నాం. ఇది f of x plus h. x ఉన్న దగ్గర x plus h ఇది ఇక్కడ వేస్తే ax plus ah ప్లస్ ఈ మిగతాదంతా అలాగే ఉంటుంది.
మైనస్ కాస్ మన ఫంక్షన్ ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందో అది ఇది. ఇప్పుడు ఇది కాస్ సి మైనస్ కాస్ డి లా కనబడుతుంది. ఎలా కనబడుతుందమ్మా? కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు, బయట మన దగ్గర ఒక 2 sin AH/2 ఉంది ఇంటూ -2 sin C plus 2 ఇంటూ sin C minus D cos C plus D. దేని ఫార్ములా? cos C minus దేంటిది? cos C minus cos D. cos C minus cos D ఫార్ములా. వాట్ ఈస్ C? AX plus AH plus B plus AH/2. ఎక్కడికి ఎక్స్ట్రా ఏటి ఉంటుంది అంటే AH ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఒక AH ఎక్స్ట్రా ఉంది. cos C plus cos D. Sorry, cos C minus cos D. cos C minus cos D formula -2 sin C. What is C? AX plus AH plus B plus AH/2. ఇది C. ప్లస్ D ఏంటంటే AX ప్లస్ అక్కడ AH ఉండదు, B ప్లస్ AH/2. ఇది C ప్లస్ D/2 ఇంటూ సైన్ C minus D/2. ఇక్కడ మైనస్ వేసేయాలి. మైనస్ వేసేస్తే ఏమైపోద్ది? AX plus B పోద్ది. ఈ AH/2 AH/2 పోద్ది. ఇంకేం మిగులుతుందంటే ఓన్లీ AH ఒకటే మిగులుతుంది C minus Dకి. బయట ఉంటుంది కాబట్టి బయట. ఇట్ ఈస్ ద ఫార్ములా. ఇందాక ఏమొచ్చింది మన దగ్గర? అక్కడ cos C minus cos D ఫార్ము. ఇదంతా AX నుండి AH/2 వరకు ఇది C. AX plus B plus AH/2 ఏమో D. ఇది C plus D/2. రెండోది సైన్, ఇదంతా సి ఇక్కడ వేయవలసింది, మైనస్ ఇది వేయాలి. మైనస్ వేసినప్పుడు ఈ ముందు ఉన్న సేమ్ టర్మ్స్ ఏఎక్స్ బి AH/2 మైనస్ ఆఫ్ వేసినప్పుడు ఏఎక్స్ బి AH/2 పోతే ఇంకా ఓన్లీ ఏహెచ్ ఇక్కడ మిగులుతుంది అనమాట. C minus D టర్మ్ వేసినప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఏమైంది మనకి? ఇక్కడ ఒక 2 sin AH/2 మిగిలింది. ఈ 2 sin AH/2 బయటకు వస్తే 2 square sin square AH/2 ఇంటూ ఏం మిగులుతుందంటే అక్కడ మైనస్ ఒకటి ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సైన్ ఆఫ్ ఈ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ AH/2 ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ AH/2 రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ AH/2 ప్లస్ ఇంకొక AH/2 ఉంది కదా, ఇక్కడ ఒక AH ఎక్స్ట్రా ఉంది కదా, /2. దట్ ఈజ్ AH/2. ఎలా వేయాలి దీన్ని? రెండోసారి డిఫరెన్షియేషన్ చేసేసరికి డెల్టా స్క్వేర్ అప్లై చేసేసరికి 2 sin AH/2 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ AX ప్లస్ బి ప్లస్ AH/2 ప్లస్ AH/2 2 AH/2లు ఉన్నట్టు, రెండు AH/2లు ఉన్నట్టు, రెండు AH/2లు ప్లస్ ఇక్కడ π/2 వేసామనుకోండి. ఇప్పుడు చూడండి 2 π/2 అంటే π అయిపోతుంది, ప్లస్ π ప్లస్ AX ప్లస్ బి రెండు AH/2లు. సైన్ π ప్లస్ అంటే 180 ప్లస్, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ ఏమవుతుంది? మైనస్ సైన్ AX ప్లస్ బి ప్లస్ ఈ 2 AH/2 ఈ రెండు ఎక్స్ట్రా. మనం ఏం చేసాం? ఇది రావాలంటే సైన్ ఆఫ్ ఇక్కడ ఇలా వేయాలి. ఇప్పుడు సైన్ AX ప్లస్ బి ప్లస్ 2 ఇంటూ π/2 ప్లస్ AH/2. ఇప్పుడు ఒకసారి చేసింది ఏమొచ్చింది తెలుసు? ఇక్కడ 2 sin AH/2 ఇంటూ కాస్ ఇదంతా టేటా అనుకుంటే, దీన్ని సైన్ 90 ప్లస్ టేటా అని రాద్దామని మన ఉద్దేశం. AX ప్లస్ బి ప్లస్ 90 ప్లస్ AH/2. ఎక్స్ట్రా నేను ఏంటి వేసాను? 90 ఎక్స్ట్రా వేసాను. AX ప్లస్ బి ప్లస్ AH/2 అంత అలాగే ఉంది, ఎక్స్ట్రా 90 ప్లస్ వేసాను. ఇప్పుడు సైన్ 90 ప్లస్ ఈ రిమైనింగ్ అంతా టేటా. సైన్ 90 ప్లస్ టేటా అంటే కాస్ టేటా వచ్చింది. ఒకసారి సైన్ AX ప్లస్ బిని డెల్టా వేస్తే 2 sin AH/2 బయటకు వచ్చి సైన్ ఆఫ్ AX ప్లస్ బి ప్లస్ π/2 ప్లస్ AH/2 అయింది. డెల్టా స్క్వేర్ రెండోసారి అప్లై చేసేసరికి ఇక్కడ ఎలాంటిదే ఎలా వచ్చింది తెలుసు? ఇప్పుడు రెండోసారి చేస్తే మనకి అక్కడ ఏమవుతుంది? ఈ 2 sin AH/2 ఏమో స్క్వేర్ అయ్యింది, ఈ సైన్ AX ప్లస్ బి ప్లస్
ఈ π/2 ప్లస్ AH/2 దగ్గర కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంటే ఈ రెండోసారికి వెళ్ళేసరికి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి అమ్మ, ఇక్కడ 2 వచ్చింది. సిమిలర్లీ ఇఫ్ వి అప్లయింగ్ థర్డ్ టైం, సిమిలర్లీ డెల్టా క్యూబ్ సైన్ AX ప్లస్ B ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ 2 sin AH/2 హోల్ క్యూబ్ అవుద్ది ఇంటూ సైన్, ఇది ఇప్పుడు ఏమవుద్ది అంటే AX ప్లస్ B ప్లస్ ఈ టర్మ్ 2 టైమ్స్ ఉంది కదా, ఇప్పుడు 3 టైమ్స్ అవుద్ది అనమాట. 3 టైమ్స్ అవుద్ది π/2 ప్లస్ AH/2. ఇందాక 2 AH/2లు వచ్చాయి, రెండోసారి చేసేసరికి ఇప్పుడు మూడోసారి డిఫరెన్స్ చేసేసరికి 3 AH/2లు వస్తాయి అన్నమాట. ప్లస్ ఇప్పుడు ఈ సైన్ ని మరొకసారి డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుందంటే కాస్ వస్తుంది. అప్పుడు ఈ సైన్ π ప్లస్ π/2 270 అంటే సైన్ 270 ఏమైపోద్ది, మళ్ళీ కాస్ అయిపోద్ది. ఇందాక ఎలాగైతే బయటికి మనకి 2 sin AH/2 బయటికి కామన్ వచ్చిందో, ఇందులో కూడా మరొక డెల్టా అప్లై చేసిస్తే ఈ సైన్ ని అందులో నుంచి ఒక 2 sin AH/2 కామన్ వస్తుంది. అప్పుడు ఇది క్యూబ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే సైన్ ఆఫ్ AX ప్లస్ B ప్లస్ ఇందాక వచ్చిన 2 AH/2లు ఏవైతే ఉన్నాయో మూడోసారి అప్లై చేసరికి 3 AH/2లు అవుతాయి. మన సెటప్ కోసం కాస్ అలా మళ్ళీ సైన్ లోకి మార్చడం కోసం 3π/2 ప్లస్ అని రాస్తాం. అప్పుడు 3π/2 ప్లస్ 3 AH/2లో 3 కామన్ చేస్తాం. ఇప్పుడు 4 అప్లై చేసాం అనుకోండి, డెల్టా పవర్ 4, ఇంకొక 2 sin AH/2 కాన్స్టెంట్ బయటకు వస్తుంది, హోల్ పవర్ 4 అవుతుంది. అప్పుడు ఇది 4 into π/2 ప్లస్ AH/2 అవుతుంది. అంటే ఇన్ దిస్ వే we get similarly delta power n sin AX plus B equal to 2 sin AH/2. ప్రతి డిఫరెన్స్ చేసినప్పుడు ఒకటి బయటకు వస్తుంది, n టైమ్స్ డిఫరెన్స్ చేసినప్పుడు n టైమ్స్ అవి బయటకు వస్తాయి, హోల్ పవర్ n ఇంటూ sin AX plus B ప్లస్ ఒక్కొక్కసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసినప్పుడు ఈ సైన్ దగ్గర AX plus B తో పాటు ఎన్ని టైమ్స్ అయితే ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసామో అన్ని AH/2లు వస్తాయి. n టైమ్స్ చేసేసరికి n AH/2లు వస్తాయి. ప్లస్ అక్కడ π/2 అడ్జస్ట్ అవుతుంది ప్రతిసారి కూడా, π/2 ప్లస్ AH/2. ఇది ఫార్ములా అన్నమాట. సో ద డెల్టా పవర్ n sin AX plus B equal to 2 sin AH/2 whole power n into sin AX plus B plus n. ఇందాక ఇక్కడ చూడండి, AX plus B రెండుసార్లు డిఫరెన్స్ చేసినప్పుడు AH/2 ప్లస్ AH/2 2 AH/2లు. ఇక్కడ మనం π/2 మనం పెట్టుకుంటే π/2 కాదు, 2 into π/2 అంటే π ఎక్స్ట్రా పెట్టాం. ఎందుకు π ఎక్స్ట్రా పెట్టాం? ఇది సైన్ మైనస్ సైన్, ఇదంతా డేటా మైనస్ సైన్ డేటా అని మళ్ళీ సైన్ లోనే రావాలి. ప్రతి డిఫరెన్స్ దగ్గర కూడా మనకి సైన్ ఆఫ్ ఫంక్షన్ కాబట్టి, సైన్ ఫంక్షన్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సైన్ లోనే కావాలి. ఫస్ట్ డిఫరెన్స్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ డిఫరెన్స్ చేస్తే ఏమొచ్చింది, కాసుల్లో వచ్చింది. ఇక్కడ చూడండి కాసుల్లో వచ్చింది, కానీ దాన్ని మళ్ళీ సైన్ లోనే రాయాలి. సైన్ లో రాయాలంటే సైన్ ఆఫ్ ఇదంతా డేటా రాస్తూ, ఇదంతా డేటా AX ప్లస్ B ప్లస్ AH/2 ఎక్స్ట్రా రాస్తూ సైన్ ఆఫ్ 90 ప్లస్ డేటా అనమాట. ఎక్స్ట్రా 90 వేసాను నేను. 90 ప్లస్ ఈ రిమైనింగ్ డేటా, సైన్ 90 ప్లస్ డేటా అంటే మళ్ళీ ముందు కాస్ సరిపోద్ది. బట్ ఇది సైన్ ఆఫ్ AX ప్లస్ B ప్లస్ π/2 ప్లస్ AH/2 వచ్చింది. రెండోసారి డిఫరెన్స్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, మైనస్ సైన్ ఆఫ్ ఇదంతా డేటా వచ్చింది. మైనస్ సైన్ డేటా ఏమన్నా నువ్వు సైన్ 180 ప్లస్ డేటా అనాలి. సైన్ ఇక్కడ నేను 180 వేసాను ఎక్స్ట్రా. మళ్ళీ డేటా అంతా ఏదుందో AX ఉంది ప్లస్ B ఉంది ప్లస్ 2 AH/2లు ఉన్నాయి, ఈ 2 AH/2లు ఉన్నాయి. నేను ఎక్స్ట్రా వేసింది ఇక్కడ ఓన్లీ 2 into π/2, దట్ ఈస్ π. సైన్ π ప్లస్ డేటా అంటే మైనస్ సైన్ డేటా సరిపోతుంది. మూడోసారి చేసినప్పుడు ఏమో మళ్ళీ కాస్ వస్తుంది, నాలుగోసారి చేసినప్పుడు మళ్ళీ మైనస్ సైన్ వస్తుంది. సో అలాగా ప్రతిసారి ఒక π/2 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఒక AH/2 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అంటే రెండోసారి చేసినప్పటికి, మొదటిసారి చేసినప్పుడు ఒక π/2 ప్లస్ AH/2 వచ్చింది, రెండోసారి చేసినప్పుడు 2 into π/2 ప్లస్ AH/2 వచ్చింది, మూడోసారి చేసినప్పుడు 3 into π/2 ప్లస్ AH/2 వస్తుంది. అలాగే n టైమ్స్ చేసేసరికి ప్రతిసారి బయటకు ఒక 2 sin AH/2 కూడా బయటకు వస్తుంది. దట్ ఈస్ 2 sin AH/2 హోల్ పవర్ n sin AX ప్లస్ B ప్లస్ మూడోసారి చేసినప్పుడు 3 into π/2 ప్లస్ AH/2 అన్నాం. నాలుగోసారి చేసినప్పుడు ఏమో 4 into π/2 ప్లస్ AH/2 అంటాం. ఐదోసారి చేసినప్పుడు ఏమో 5 into, అలాగా ఎన్నోసారి చేసినప్పుడు ఏమో n into π/2 ప్లస్ AH/2.
ఇట్ ఈస్ ద డెల్టా పవర్ n sin ax plus b. ఏమైనా డౌట్ ఉందా అక్కడ చూడండి. ఎవరో ఒకటి నాకు రెస్పాండ్ అవ్వాలి. చెప్పండి సార్. అర్థమైందా ప్రాబ్లం? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ డెల్టా పవర్ n. ఇందాక sin ax plus b చేసాం కదా, ఇప్పుడు cos ax plus b చేద్దాం. cos ax plus b అనేది అవర్ ఫంక్షన్. ఫస్ట్ ఒక డెల్టా అప్లై చేద్దాం. cos ax plus b. f of x plus h. x plus h అంటే ax ఉంది కాబట్టి ax plus ah plus b మైనస్ f of x అంటే మన cos సేమ్ ఫంక్షన్ ax plus b వేసేయడమే. సో ఒక డెల్టా అప్లై చేస్తే f of x plus h ఇది మైనస్ f of x ఇది. f of x plus h మైనస్ f of x ఫార్ములా అంటే cos c మైనస్ cos d ఫార్ములా ఇందాక మన దగ్గర వచ్చింది -2 sin c ప్లస్ d. ఈ సిని డిని కలిపితే ax ప్లస్ బి ప్లస్ ఇక్కడ ఒక ax ప్లస్ బి అంటే 2 ఇంటూ ax ప్లస్ బి ప్లస్ సెపరేట్గా ఇక్కడ ఒక ఏముందంటే ah. ఇది c ప్లస్ డి బై ఎంత వేయాలి 2 ఇంటూ సైన్ ఇది c మైనస్ ఇది d. ఈ సిలోంచి d సపరేట్ చేసినప్పుడు ax ప్లస్ బి పోద్ది, ఓన్లీ ఏం మిగులుతుందంటే ah/2 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin ah/2 మిగిలింది కాన్స్టెంట్. ఈ 2ను ఈ sin ah/2 ఇందాక 2 sin ah/2 వచ్చాయి, ఇప్పుడు కూడా మళ్ళీ మనకేమొస్తుంది 2 sin ah/2 వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం మిగిలిందంటే మైనస్ ఒకటి ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏముందంటే సైన్ ఈ 2/2 పోతే ax ప్లస్ బి ప్లస్ ah దగ్గర 2 లేదు కాబట్టి బై 2. ఒక ah/2 వచ్చింది. ఒకసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసేసి దీన్ని ఎలా రాయాలంటే 2 sin ah/2 కామను ఇలా ఉంచండి. ఇది మైనస్ సైన్ థీటా, ఇదంతా మైనస్ సైన్ థీటాని కాసుల్లో రాద్దాము. ఏమని రాయాలి? కాస్ 90 ప్లస్ థీటా అని రాయచ్చా? 90 అంటే π/2 వేసి ఇదంతా వేసేయాలి. అంటే π/2 ప్లస్ ax ప్లస్ బి ప్లస్ ah/2 కాస్ 90 ప్లస్ ఇదంతా థీటా మైనస్ సైన్ థీటా, దీనికి సరిపోద్ది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే 2 sin ah/2 ఇంటూ అగైన్ మన కాస్ ax ప్లస్ బికి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసిన తర్వాత మళ్ళీ కాసుల్లోనే తెచ్చాను. ఎలా తెచ్చాము? ax ప్లస్ బి ప్లస్ π/2 ప్లస్ ah/2, ఒక π/2 ప్లస్ ah/2 అంతేనా? రెండోసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే ఈ 2 sin ah/2 హోల్ స్క్వేర్ అవుద్ది. కాస్ మళ్ళీ ax ప్లస్ బి ప్లస్ అప్పుడు 2 ah/2లు వస్తాయి. అప్పుడు ఒక పై మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. అప్పుడు 2 ఇంటూ π/2 ప్లస్ ah/2 అంటే 2 ఇంటూ వస్తుంది. రెండోసారి చేద్దామా? ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే మళ్ళీ మన కాస్ ఆఫ్ ఏ ఫంక్షన్ అయితే ఉందో మళ్ళీ కాస్ ఆఫ్ π/2 ప్లస్ అనే రాసాము. కాస్ టర్మే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ టైం ఫార్వర్డ్ డిఫరెన్స్ చేద్దాం. డెల్టా స్క్వేర్ అప్లై చేద్దాం. డెల్టా స్క్వేర్ కాస్ ax ప్లస్ బి డెల్టా ఆఫ్ ఒక డెల్టా కాస్ ax ప్లస్ బి. ఒక డెల్టా కాస్ ax ప్లస్ బి అప్లై చేస్తే మనకి బయట కాన్స్టెంట్ ఏమొచ్చిందంటే 2 sin ah/2, ఓకేనా, మైనస్ కూడా వచ్చిందమ్మా, ఇంటూ సైన్ ఆఫ్ ax ప్లస్ బి ప్లస్ ah/2 వచ్చింది. దీన్నే మనం కాసుల్లో రాస్తాం. ఈ మైనస్ ఈ సైన్ టర్మ్ని కాస్ 90 ప్లస్ థీటా కింద రాసాము. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా ఆఫ్ కాస్ ax ప్లస్ బి అప్లై చేస్తే నాకు వచ్చింది ఏంటి? -2 sin ah/2 sin ax ప్లస్ బి ప్లస్ ah/2.
ఇందాక వచ్చింది అదే కదా. ఒక ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వేస్తే ఒకసారి వెనక్కి చూడండి. ఒక డెల్టా కాస్ ఏఎక్స్ ప్లస్ బి అప్లై చేస్తే ఇదిగో -2 sin AH/2 ఇంటూ sin AX ప్లస్ బి ప్లస్ AH/2 దీన్ని పట్టుకున్నాను. దాని కాసుల్లో టర్న్అప్ చేసామే 90+ అని. ఒక ఫామ్ తయారు చేయడం కోసం ఇది రాసాం, కానీ ఒక ఫార్వర్డ్ అప్లై చేస్తే ఏదైతే ఇది వచ్చిందో దీన్నే పట్టుకున్నాం. ఈ చివరి కాసుల్లో రాసింది పట్టుకున్నా పర్వాలేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏది బయటకు తీస్తాం మనం, -2 sin AH/2 బయటకు తీస్తాం. అప్పుడు ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి డెల్టా ఈజ్ అప్లైడ్ ఆన్ దిస్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్. ఇప్పుడు మళ్ళా సైన్ ఆఫ్ f(x + h) కదా ఇక్కడ వేయాలి. అంటే AX + AH + B + AH/2 మైనస్ f(x) అంటే సైన్ ఈ ఫంక్షన్ AX + B + AH/2 ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ sin AH/2. మళ్ళా ఇది sin C - sin D లాగా ఉంది. sin C - sin D ఫార్ములా ఏంటి, 2 cos Cని ప్లస్ Dని కలిపితే ఏమవుద్ది, AX + B + AH/2. ఇక్కడ కూడా AX + B + AH/2 రెండు కలిపితే 2 ఇంటూ AX + B + AH/2 రెండు కలిపిస్తాం. ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా ఏముందంటే అదొక AH. ఇది C + D హోల్ బై 2. ఇది 2 cos C + D/2. sin C - sin D ఫార్ములా 2 cos C + D/2 ఇంటూ sin C - D. ఈ C లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు AX పోద్ది, AX పోయింది. ఇక్కడ ప్లస్ B ఉంది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -D అన్నప్పుడు B పోద్ది. ఈ AH/2 పోద్ది, AH/2 పోద్ది. ఓన్లీ ఏం మిగిలిందంటే C - D లో ఈ AH ఒకటే మిగిలింది బై 2. సో ఇక్కడ మళ్ళీ మనకి ఒక 2 sin AH/2 బయటకు వస్తుంది. ఆ 2 sin AH/2 ఇక్కడ బయట 2 sin AH/2 ఉంది. -1 ఉంది, అలా ఉంచండి. అంటే 2 sin AH/2 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఓకేనా. ఇంటూ ఏం మిగిలిందంటే కాస్ ఆఫ్ టర్మ్ మిగిలింది. ఈ 2 ఈ 2 పోతే AX + B + AH/2. ఈ AHకి బై 2 వేస్తే ప్లస్ ఇంకొక AH/2. ఇది రెండోసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే. ఇది ఈ మైనస్ బయట ఉండకూడదు, మనకి -cos θ లాగా ఉంది. ఇదంతా -cos θ అని కాసుల్లోనే రాదు, ఎందుకంటే ప్రతిదీ మన ఫంక్షన్ కాస్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసిన తర్వాత కాసుల్లోకి రాస్తాం. సైన్ ఉంటే cos 90+ అని రాస్తాం. ఇప్పుడు -cos ఉంది కాబట్టి 2 sin AH/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ ఇక్కడ పెట్టేస్తున్నానమ్మా, -cos θ. దీన్ని ఏమని రాస్తాం అంటే cos 180+ θ అని రాస్తాం. AX + B + AH/2 + AH/2 అంటే 2AH/2 కదా. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin AH/2 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ AX + B. ప్రతిసారి మన కాస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ AX + B ఏదవుతుందో అది ఉంది. πe + 2AH/2ని ప్లస్ πe + 2AH/2ని 2 కామన్ తీస్తే π/2 + AH/2. రెండోసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేశారు. మొదటిసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, ఒక 2 sin AH/2 వచ్చింది. రెండోసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ స్క్వేర్ అయ్యింది. మొదటిసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసినప్పుడు ఇందాక మనకి ఏమొచ్చిందంటే cos AX + B + 1 π/2 + AH/2. ఇప్పుడు సెకండ్ టైం ఫార్వర్డ్ డిఫరెన్స్ చేసేసరికి హోల్ స్క్వేర్ వచ్చింది. cos AX + B ప్లస్ ఇప్పుడు 2 π/2 + AH/2 వచ్చింది. సిమిలర్లీ మూడోసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే మళ్ళీ 2 sin AH/2 బయట కూడా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది అలాగే ఉంటుంది, కాన్స్టెంట్ హోల్ క్యూబ్ అవుద్ది. cos AX + B ప్లస్ 3 π/2 + AH/2 అవుతాయి. సిమిలర్లీ we get delta cube cos AX + B is equal to ఒక జనరల్ ఫార్ములా లాగా వచ్చేసింది మనకి, is equal to 2 sin AH/2 హోల్ క్యూబ్ ఇంటూ cos AX + B ప్లస్ 2 సెకండ్ టైం ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే 2 ఇంటూ థర్డ్ టైం ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే 3 ఇంటూ π/2 + AH/2. In this process, delta power n cos AX + B is equal to
2 sin AH/2 whole power n into cos AX plus B ప్లస్ 3 సార్లు ఫార్వర్డ్ డెల్టా క్యూబ్ చేస్తే 3 ఇంటూ 4 సార్లు ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే 4 ఇంటూ n టైమ్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే n ఇంటూ 5/2 ప్లస్ AH/2. ఇట్ ఈస్ ద డెల్టా పవర్ n cos AX plus B కి ఫార్ములా. డెల్టా పవర్ n ఇందాక sin AX plus B కి సేమ్ ఇలాగే వచ్చింది, 2 sin AH/2 వచ్చింది. కాకపోతే ఇందాక సైన్ ఆఫ్ ఇది వచ్చింది. ఇప్పుడు cos AX plus B ఉన్నప్పుడు ఇక్కడ cos AH/2 వస్తుందేమో అని అనుకున్నాము నేనైతే. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి 2 sin AH/2 అక్కడలాగే వచ్చింది హోల్ పవర్ n. బట్ కాస్ ఉన్నప్పుడు కాసు, ఇక్కడ sin AX plus B ఉన్నప్పుడు సైన్ ఆఫ్. ఇది జనరల్ డెల్టా పవర్ n సైన్. ఈ ప్రాబ్లం ఒకటి చూసుకుంటాడు, cos AX plus B మీద కానీ sin AX plus B మీద కానీ. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళినా ఈ ప్రాబ్లం డౌట్ క్లియర్ అయినట్టేనా? అంటే ఏమైనా డౌట్ ఉందా? ఎవరెవరు నాకు వాయిస్ వినబడాలి. నెక్స్ట్ ప్రాబ్లం మూవ్ అవుతున్నాను. ఓకే సార్. evaluate delta power n 1/x. ఎంత ఫార్వర్డ్ డిఫరెన్స్? జనరల్ గా డెల్టా పవర్ n లో చేస్తున్నాం మన ప్రాబ్లం. డెల్టా పవర్ n 1/x. ఇందాట్లాగే cos AX plus B కి డెల్టా పవర్ n, sin AX plus B కి డెల్టా పవర్ n అప్లై చేయమంటే డెల్టా అప్లై చేస్తాం, ఏమొచ్చింది అబ్జర్వ్ చేస్తాం. డెల్టా స్క్వేర్ అప్లై చేస్తాం, ఏమొచ్చింది అబ్జర్వ్ చేస్తాం. ఒక ఫార్ములాగా ఏమైనా వస్తుందా? దాన్ని బట్టి డెల్టా క్యూబ్ చెప్పియొచ్చా? సిమిలర్లీ డెల్టా పవర్ 4, డెల్టా పవర్ n చెప్పడానికి మనం ట్రై చేస్తాం. ఇప్పుడు అలాగే evaluate delta power n 1/x, the difference being unity, the difference of the interval being unity. ఇప్పుడు ఫస్ట్ డెల్టా ఆఫ్ 1/x అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి? f of x plus h minus f of x. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? x ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. ఇక్కడికి x వస్తుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. దట్ ఈస్ మైనస్ హెచ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. హెచ్ ఈక్వల్ టు 1 వేస్తాం అనుకోండి, మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. అంతే కదా? సెకండ్ అప్లై చేద్దామా? డెల్టా స్క్వేర్ 1/x. హెచ్లోనే ఉంచుదాం, చూడండి కొన్ని ఎలా వస్తుంది. హెచ్లో ఉంచితే హెచ్ ఈక్వల్ టు 1 వేస్తాం. హెచ్ ఈక్వల్ టు 1 లేకపోతే హెచ్లో ఉంచేస్తాం, లేకపోతే 1 వేస్తాం. ఆల్రెడీ ఒక డెల్టా ఆఫ్ ఇంకొక డెల్టా 1/x కదా. డెల్టా స్క్వేర్ అంటే దట్ ఈస్ డెల్టా ఆఫ్ మైనస్ హెచ్ బై ఒక డెల్టా ఆఫ్ 1/x ఆన్సర్ ఇది కదా వచ్చింది, మైనస్ హెచ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. దీనికి ఫార్వర్డ్ వేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఇప్పుడు ఎక్స్ ప్లస్ హెచ్ అవ్వాలి. మైనస్ హెచ్ కాన్స్టెంట్ బయటికి తీసేద్దామమ్మ మనం. ఏముందంటే డెల్టా ఆఫ్ 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఉన్నట్టు, అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ ఇంటూ 1/f ఆఫ్ ఎక్స్. ఇది ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ప్లస్ లో ఇది ఎక్స్ ప్లస్ 2h, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దాని మీద నువ్వు డెల్టా అప్లై చేస్తున్నావు. దిస్ డెల్టా ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ద డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ 2h అయిపోద్ది. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన ఫంక్షన్ 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఒక ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, ఎక్స్ ప్లస్ 2h, దట్ ఈజ్ ఎల్సిఎం. దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టైం ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే మైనస్ హెచ్ బయట వచ్చింది. ఎల్సిఎం ఏంటి వచ్చిందంటే ఎక్స్ ఒకటి, ఎక్స్ ప్లస్ హెచ్ ఒకటి, ఎక్స్ ప్లస్ 2h ఒకటి. ఇప్పుడు
ఈ ముందు ఫ్రాక్షన్ తో చూసుకునేటప్పుడు ఈ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2h తో మన ఎల్సిఎం ని డివైడ్ చేస్తే ఎక్స్ మిగులుతుంది, ఆ పైకి ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఏంటుందమ్మా దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్ ప్లస్ 2h ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ మిగిలింది. మైనస్ రెండో డినామినేటర్ లో అక్కడ ఏముందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఆ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ పోతే ఏం మిగులుతుంది అంటే ఎక్స్ ప్లస్ 2h మిగులుతుంది. ఈ ఎక్స్ ఎక్స్ పోద్ది. అంటే రెండోసారి డిఫరెన్షియేషన్ చేసేసరికి మైనస్ హెచ్ ఇంటూ మైనస్ 2h ఉందమ్మా బై 1/x into x plus h into x plus 2h. That is the second time forward difference. Third time similarly రాసేయొచ్చా డెల్టా క్యూబ్ 1/x కి రెండోసారి డిఫరెన్స్ చేసేసరికి మైనస్ హెచ్ ఇంటూ మైనస్ 2h ఇంటూ మైనస్ 3h వస్తుంది, అంతే కదా. బై సెకండ్ టైం డిఫరెన్స్ చేసేసరికి x ప్లస్ 2h వరకు వచ్చింది. అంటే ఇప్పుడు x ఇంటూ ఎక్స్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ట్రా ఇంకోటి ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 3h వస్తుంది. అదే డెల్టా పవర్ 4 1/x అన్నాం అనుకోండి, ఫోర్త్ టైం వేసేసరికి మైనస్ హెచ్ ఇంటూ మైనస్ 2h ఇంటూ మైనస్ 3h ఇందాక థర్డ్ డిఫరెన్స్కి వచ్చింది. ఇందాక సెకండ్ డిఫరెన్స్ మైనస్ హెచ్, ఫస్ట్ డిఫరెన్స్ లో మైనస్ హెచ్ వచ్చింది, సెకండ్ డిఫరెన్స్ లో మైనస్ 2h వచ్చింది. ఫస్ట్ డిఫరెన్స్ లో ఓన్లీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, సెకండ్ డిఫరెన్స్ లో ఎక్స్ ప్లస్ 2h ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇప్పుడు థర్డ్ డిఫరెన్స్ లో ఎక్స్ ప్లస్ 3h యాడ్ అయింది. మరి ఫోర్త్ డిఫరెన్స్ లోకి వచ్చేసరికి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ ప్లస్ 3h తో పాటు ఎక్స్ట్రా ఏం యాడ్ అవుద్ది ఎక్స్ ప్లస్ 4h యాడ్ అవుద్ది. సిమిలర్లీ ఇలా రాసి వచ్చి ఇప్పుడు మనం డెల్టా పవర్ n వేస్తే మైనస్ హెచ్ ఇంటూ మైనస్ 2h ఇంటూ మైనస్ 3h ఇంటూ అప్ టు సాన్ డెల్టా పవర్ 4 వేసినప్పుడు మైనస్ 3h వరకే వచ్చిందమ్మా. డెల్టా పవర్ n వేసినప్పుడు n వరకు రాదు, మైనస్ ఆఫ్ ఒకటి తగ్గుతుంది n మైనస్ 1h. డెల్టా పవర్ 4 దగ్గర 3h, డెల్టా 4h కదా, ఇందాక డెల్టా క్యూబ్ దగ్గర 3h, డెల్టా పవర్ 4 దగ్గర మైనస్ 4h, డెల్టా పవర్ n దగ్గర మైనస్ nh వరకు ప్రోడక్ట్ మైనస్ h ఇంటూ మైనస్ 2h ఇంటూ మైనస్ 3h ఇంటూ అప్ టు సౌండ్ మైనస్ nh బై డెల్టా పవర్ 4 దగ్గర ప్రోడక్ట్ ఎక్స్ ప్లస్ 4h వరకు వెళ్ళింది. మరి డెల్టా పవర్ n దగ్గర ప్రోడక్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2h ఇంటూ అప్ టు సాన్ ఎక్స్ ప్లస్ ఏమవుద్ది nh. దట్ ఈజ్ ఈ హెచ్ 2h 3h 4h nh హెచ్లు n ఉన్నాయమ్మా, హెచ్ పవర్ n ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ n అంటే n ఫ్యాక్టోరియల్. ఈ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్రతి దాంట్లో మైనస్ ఉంది, దట్ ఈస్ మైనస్ 1 హోల్ పవర్ n బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2h ఇంటూ అప్ టు సాన్ ఎక్స్ ప్లస్ nh. దట్ ఈస్ జనరల్ గా హెచ్ ప్లేస్ లో వాల్యూ వేయకుండా చేసిస్తే ఇలా వచ్చేసింది. డెల్టా పవర్ n 1/x ఫార్ములా మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ h పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై ఇలా వచ్చింది. బట్ అది ఏమన్నాడు h ఈక్వల్ టు 1 అన్నాడు కదా. ఇఫ్ మనం టేకింగ్ ద డిఫరెన్స్ h ఈక్వల్ టు 1 అని తీసుకుంటే డెల్టా పవర్ n 1/x కి ఫార్ములా మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ h పవర్ n అంటే 1 పవర్ n 1 అయిపోద్ది బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమో 1 అయిపోద్ది, ఎక్స్ ప్లస్ 2h ఏమో 2 అయిపోద్ది, ఎక్స్ ప్లస్ 3h ఏమో 3 అయిపోద్ది, చివరిది ఎక్స్ ప్లస్ nh ఏమో n అయిపోద్ది. ఒకవేళ h 1 గా తీసుకుంటే హెచ్ వాల్యూ ఇంత అని ఇవ్వకుండా చేస్తే ఇలా చేసేస్తాం, బట్ h ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇలా చేస్తాం. సో దట్ ఈస్ ద డెల్టా పవర్ n 1/x ఫార్ములా. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. అర్థమైంది సార్. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? క్లోజ్ చేద్దామా క్లాసు? ఎస్ సార్.
హలో, ఎవరు లేరేటి?